గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభుత్వ సంస్థలో వివిధ రకాల ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 10th నుంచి పీజీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మంచి సాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్, నిన్న మనకి సీడాక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 800కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తాను. ఆ యొక్క వీడియో కూడా చూసేసి ఆ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో 61 వివిధ రకాల పొజిషన్స్కి సంబంధించి ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. టోటల్గా మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా 154 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో 61 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసేసి మీరు ఏ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ జాబ్స్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ముందుగా మన ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే 35,000కి పైగా సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసి 20,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ అయి ఉండి డేటా ఎంట్రీ వర్క్కి సంబంధించి టైపింగ్ చేసే స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్కి సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18,834 రూపీస్ ఎవ్రీ మంత్ మీకు సాలరీ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఎంటీఎస్ ఉద్యోగాలకి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఏజ్ వచ్చేసి మినిమం 18 నుంచి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ అలాగే ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ ఏమున్నాయంటే ల్యాబ్ అటెండర్కి సంబంధించి ఇక్కడ చూడండి, ల్యాబ్ అటెండర్కి సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 19,900 రూపీస్ అనేది మీకు పే చేస్తారు. సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు లేదంటే సైన్స్ విభాగంలో 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించి డిప్లొమా చేస్తే ల్యాబ్ అటెండర్ గ్రేడ్ 2కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఏంటి అంటే 10th క్లాస్ పాస్ ఉండి ఎల్ఎంవి అండ్ హెచ్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ అండ్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి కమర్షియల్ లైసెన్స్ ఉండి దాంతోపాటు మీకు డ్రైవింగ్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 19,900 రూపీస్ అనేది మీకు ఎవ్రీ మంత్ కూడా పే చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకి అప్లై చేసుకున్నటువంటి పోస్టులు ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ మీరు ఇంకా పైనకి కనుక స్క్రోల్ చేసినట్లయితే ఇంకా మనకి ఇక్కడ ఆపరేటర్ అని చెప్పేసి, లీగల్ అసిస్టెంట్, లైబ్రేరియన్ గ్రేడ్ 1 అని చెప్పేసి వేకెన్సీస్ ఉన్నాయి. సో లైబ్రేరియన్ ఉద్యోగాలకు వచ్చేసి ఏంటంటే లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కాకుంటే ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు, అది ఒకసారి చూసుకోండి. ఇంకా మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంకా మనకి ఏమైనా పోస్టులు ఉన్నాయంటే ఇక మీరు పైన కనుక స్క్రోల్ చేసినట్లయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 1 అని చెప్పేసి పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సో ఇంకా మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇంకా మీరు చాలా పోస్టులు అయితే ఉన్నాయి నోటిఫికేషన్లో. సో అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకొని ఇప్పుడు మనము ఏ విధంగా అప్లై చేయాలి ఒక ప్రాసెస్ అనేది చూద్దాం.
కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి 12th పేజీలో అండ్ అలాగే నోటిఫికేషన్లో లాస్ట్ పేజీలో 2 పేజెస్ అయితే ఇచ్చారు. ఈ 2 పేజెస్ అని మీరు ప్రింట్అవుట్ అయితే తీసేసుకోవాలి. సో ఇక 2 పేజెస్ అని మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. సో ఈ బాక్స్ ప్లేస్లో తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది నోటిఫికేషన్లో ఉంటుంది. ఆ ఫస్ట్ పేజ్లో ఆ నెంబర్ అనేది రాయండి. తర్వాత డీడీ అనేది తీస్తారు కదా అప్లికేషన్ ఫీకి సంబంధించి, ఆ డీడీ నంబర్ అండ్ అలాగే ఏ రోజు తీస్తారు డీడీ, దానికి సంబంధించి ఫీ అమౌంట్ ఎంత. తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మీరు మొత్తం అప్లికేషన్ ఫామ్ అంతా కూడా క్యాపిటల్ లెటర్లో అయితే రాయాలన్నమాట. సో మీ నేమ్, తర్వాత ఏ పోస్ట్కి అప్లై చేస్తాను ఆ పోస్ట్ నేమ్ ఫస్ట్ రాసిన తర్వాత మీ యొక్క నేము, ఫాదర్ నేము, ఈ విధంగా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేసి సో అప్లికేషన్ అనేది మనకి వాళ్ళు ఒక అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎక్కువ టైం అయితే లేదు, 18th ఫిబ్రవరి వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి సో మీరు వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పంపించేసేటువంటి ప్రయత్నం మీరు చేయండి. అండ్ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి సో నోటిఫికేషన్లోనే క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు. సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఎవరైతే నోటిఫికేషన్స్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి అభ్యర్థుల్ని డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఏమీ కూడా కండక్ట్ చేయరు. అయితే జాబ్స్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్ ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించేసినటువంటి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలనేది కూడా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి వాళ్ళకి అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపడానికి అయితే ట్రై చేయండి, తొందరగా అయితే రీచ్ అవుతుంది. అప్లై చేసే క్యాండిడేట్స్ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళైతే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి డీడీ అనేది తీయాల్సినటువంటి పని లేదు. సో మిగతా వాళ్ళైతే మాత్రం బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా అని చెప్పేసి పేరు మీద మీరు డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో మిగతా వాళ్ళు ఏంటంటే 294 రూపీస్ ఆఫ్ అమౌంట్ తోటి మీరు బ్యాంకుకి వెళ్ళి ఈ యొక్క పేరు మీద డీడీ అనేది తీసేసి ఆ డీడీ రిసిప్ట్ అని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది పంపించేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు అన్ని డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసిన తర్వాత సో వాటిని మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఒక ఎన్వలప్ కవర్ తీసుకునే దాని మీద మీరు ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్ అనేది పైన రాసేసి సో దానికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి కంపల్సరీగా మీరు ఎన్వలప్ కవర్ మీద టాప్లో అయితే రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ బేసిల్ భవన్ C-56/A17 సెక్టార్ 62 నోయిడా 201307 అని చెప్పేస్తుంది. కంప్లీట్గా ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. అయితే మనకి ప్రజెంట్ రిక్రూట్మెంట్ చేసేటువంటి సంస్థ ఏంటంటే బేసిల్ అనేటువంటి ఆర్గనైజేషన్, ఇది మనకి గవర్నమెంట్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు కాంట్రాక్చువల్ వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి మనకి జమ్మూలో ఉంటుంది. తర్వాత మనము మన ఏపీలో ఉన్నటువంటి మంగళగిరి కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి బీబీ నగర్కి సంబంధించి కానీ మీకు ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. అది మీకు ఫర్దర్గా కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఎవరైతే కెరీర్ అనేది ఎయిమ్స్కి సంబంధించి ఇలాగ హెల్త్ డిపార్ట్మెంట్లో కెరీర్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు కాబట్టి సో మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని అన్ని జిరాక్స్ కాపీస్ అనేవి అటాచ్ చేసేసి సో దాంతోపాటు ఆ యొక్క డీడీ రిసిప్ట్ని కూడా ఫీజు ఉన్న వాళ్ళు అటాచ్ చేసేసి వాళ్ళకి మీరు అప్లికేషన్స్ ఫామ్స్ అనేవి పంపించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రం మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి సంబంధించి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. చాలా మంచి సాలరీస్ అయితే ఉన్నాయి అండ్ వేకెన్సీస్ కూడా పర్వాలేదు అండ్ ఏజ్ కూడా మనకి మంచిగానే ఇచ్చారు కాబట్టి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు కాబట్టి 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఐటీఐ కానీ ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ప్రయత్నం చేయండి.